Hi friends, welcome back to my channel Learning English with Vishwa. We are going to translate another story. This is the third story. We have recently started this series. తెలుగు సెంటెన్స్లో అంటే తెలుగు ఒక కథ క్రియేట్ చేసి దాన్ని మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేద్దాము. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు గెట్ దట్ లెవెల్ టు మేక్ దిస్ సెంటెన్స్ మేకింగ్ అనేది మనకు చాలా వస్తుంది, అంటే ఇంప్రూవ్ అవుతుంది దీనివల్ల. అలాగే మనకి ప్రాక్టీస్ చేసామనుకోండి ఫ్లూయెన్సీ కూడా వస్తుంది. ఓకేనా గైస్? అండ్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో ఐ వాంట్ టు సే సంథింగ్. సో ఒక వీడియోస్ పెట్టినప్పుడు నుంచి నాకు కామెంట్స్ పెడుతున్నారు, చాలామంది పెట్టారు. పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు, కామెంట్ పెట్టచ్చు. కొంతమంది నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చచ్చు. గ్రామర్ వాజ్ నాట్ రిటన్ బై వన్ ఆథర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాలి, యూ షుడ్ నో దట్, యూ మస్ట్ నో దట్ గ్రామర్ వాజ్ నాట్ రిటన్ బై వన్ ఆథర్, ఇట్ వాజ్ రిటన్ బై సెవరల్ ఆథర్స్. సో దానివల్ల ఏమవుతుంది అంటే మీరు ఏదైతే, సో ఐ మైట్ నాట్ హ్యావ్ రెడ్ ద బుక్స్ యూ రెడ్. ఓకే, ఐ మైట్ నాట్ హ్యావ్ రెడ్ ది బుక్స్ యూ రెడ్. అందుకోసమే నా గ్రామర్ మీకు తప్పుగా అనిపించవచ్చు, లేదంటే మీరు అర్థం చేసుకోలేకపోవచ్చు, అంతే కదా. ఎందుకంటే మన తెలుగు పీపుల్ హ్యావ్ డెవలప్డ్ దేర్ ఓన్ గ్రామర్. సో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు కదా. సో మీకు అది చదివిన తర్వాత నా గ్రామర్ మీకు తప్పుగానే అనిపిస్తుంది, తప్పేం లేదు. సో చెప్పండి, అంటే కొంతమంది పెడుతున్నారు కామెంట్స్, ఇబ్బంది ఏం లేదు. బట్ ఏంటంటే ప్రిపేర్ బిఫోర్ వాట్. సో మీ కామెంట్లోనే గ్రామర్ సరిగ్గా ఉండదు, సో మీరు కామెంట్ చేస్తారు ప్రిపేర్ బిఫోర్ వాట్. ప్రిపేర్, you should know that teacher doesn't need to prepare, doesn't need to prepare, he doesn't need to prepare. నేననే కాదు, ఏ టీచర్ అయినా అసలు he doesn't need to prepare, టీచర్ అనేవాళ్ళు. ఓకేనా గైస్? సో మీరు చూడండి, నా ఛానల్లో వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకోళ్ళు చెప్తారు ట్రాన్స్లేషన్, ఓకే ట్రాన్స్లేషన్ చేస్తున్నారు, ట్రాన్స్లేషన్ గూగుల్ ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఓకే గైస్, మీ ఇష్టం, మీరు అనుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు ఏదైనా అనుకోండి, ఇది బాగుందని అనొచ్చు, బాగుండలేకపోయినా అనుకోవచ్చు కదా. సో నేనేం అనుకోను, దానికి ఇబ్బంది ఏం పడను. సో చెప్పండి, పెట్టండి కామెంట్స్. బట్ అట్లీస్ట్ యూ షుడ్ నో దాట్ బిఫోర్ పుట్టింగ్ ద కామెంట్స్ అండ్ ద కామెంట్ బాక్స్. మీకు కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ బాక్స్ పెట్టే ముందు అసలు మీకు అసలు గ్రామర్ వచ్చా? మీరు పెట్టేదే రాంగ్, మీరు చెప్తుంటారు ఇది రాంగ్, ఇది రాంగ్, అది రాంగ్ అని. కొంతమంది సజెషన్ ఇస్తారు, యూ షుడ్ కాంటాక్ట్ వన్ ఆథర్, కలవండి ముందు బిఫోర్ సో అప్లోడింగ్ వీడియోస్. సో ఇంకో ఆథర్ని కలవండి, ఇంకో రైటర్ని కలవండి అని చెప్పి. ఓకే కలుస్తాను, నెంబర్ ఇవ్వండి, లేకపోతే ఆ పేరు చెప్పండి. అంత పెట్టిన వాళ్ళు అతని పేరు కూడా పెట్టచ్చు కదా, ఎవరిని కలవాలో. సో పొలైట్ పేలోనే చెప్తున్నారు, పొలైట్ పేలోనే నేనే చెప్తున్నాను, ఇబ్బంది ఏం లేదు. కాంటాక్ట్ ఇంకొన్ని కలవమని అంటున్నారు కదా, ఆయన పేరు కూడా చెప్పండి, కలుస్తాను. ఆ టీచర్ని ఏమన్నా కలవండి, కలుస్తాను కదా. ఉన్నారు, చాలామంది ఉంటారు. సో చాలామంది గొప్ప గొప్ప టీచర్స్ ఉన్నారు, తెలుగులో కూడా ఉన్నారు, యూట్యూబ్లో చాలామంది ఉన్నారు. చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు అర్థమయ్యేలా చెప్పాలండి స్టూడెంట్కి. సో ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ వే ఆఫ్ టీచింగ్, ఎవరికి వాళ్ళకి వాళ్ళు ఓన్ వే ఆఫ్ టీచింగ్ ఉంటుంది. అలాగే లెర్నింగ్ కూడా ఉంటుంది ప్రతి స్టూడెంట్కి. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ వే ఆఫ్ లెర్నింగ్. సో ఒకరికి ఈ ప్రాసెస్ నచ్చకపోవచ్చు, దే మైట్ నాట్ లైక్ దిస్ ప్రాసెస్. ఏదైతే ఇప్పుడు మనం చేస్తున్నామో స్టోరీ అనేది, ఒక స్టోరీ రాసి ఇష్టం, ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకేనా? మీ ఇష్టం, మీరు పెట్టండి, మళ్ళీ పెట్టండి. నేను ఇప్పుడు ఈ వీడియో కూడా పెట్టండి, తప్పు ఉందని పెట్టండి, తప్పు లేదని పెట్టండి. బట్ అండర్స్టాండ్, ఫస్ట్ అర్థం చేసుకోండి, ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అర్థం చేసుకోండి. తెలుగు ద్వారా అవ్వదు, ఎప్పటికీ రాదు తెలుగు ద్వారా. నేనైతే ట్రాన్స్లేషన్ ద్వారా చేయట్లేదు. ఇది మనకి ఇంకేముంది, ట్రాన్స్లేషన్ అంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు ద్వారా నేర్చుకుంటున్నాం, ఇంకేముంది ప్రాసెస్. బట్ అర్థం చేసుకోవాలి, సిచ్యువేషన్ అర్థం చేసుకొని నేర్చుకోవాలి. ఇఫ్ యు ఆర్ బోర్న్ ఇన్ కేరళ, సో యూ వుడ్ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ త్రూ మలయాళం ద్వారా నేర్చుకోవాల్సి వస్తుంది. లేదంటే ఇఫ్ యు ఆర్ బోర్న్ ఇన్ కర్ణాటక, వీ వుడ్ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ త్రూ కన్నడ ద్వారా నేర్చుకోవాల్సి వస్తుంది, అంతే కదా. ఓకే గైస్, వితౌట్ ఎనీ ఫర్దర్ ఐడియా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక అమ్మాయి ఉండేది, ఆమె పేరు ప్రియా. సో మొత్తం పాస్ట్ టెన్స్లో చెప్దాము, ఓకేనా. ఒక అమ్మాయి ఉండేది, ఆమె పేరు ప్రియా. సో 1 minute. సో లెట్ మీ చెక్ వెదర్ ఇట్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ ఆర్ నాట్. ఓకే, రికార్డ్ అవుతుంది. సో
వాజ్ ఎ గర్ల్. దేర్ వాజ్ ఎ గర్ల్. ఆమె పేరు ప్రియా. ఆమె పేరు ప్రియా అంటే హూజ్ నేమ్ వాజ్ ప్రియా. గైస్, సో దేర్ వాజ్ ఎ గర్ల్ హూజ్ నేమ్ వాజ్ ప్రియా. ఆమె చాలా తెలివైన అమ్మాయి. హీ వాజ్ సచ్ an intelligent girl. She was such an intelligent girl. ఆమెకు తన కాళ్ళపై తాను నుంచోవాలనుకునేది. ఆమెకు కాదు, ఇక్కడ తీసేస్తుంది. ఆమె తన కాళ్ళపై తాను నుంచోవాలనుకునేది. సో ఆమె తన కాళ్ళపై తాను నుంచోవాలనుకునేది. She wanted to stand on her own in life. అంతే కదా, ఆమె తన కాళ్ళపై తాను నుంచోవాలనుకునేది. తన కాళ్ళపై తాను నుంచోవాలనుకునేది అంటే షీ వాంటెడ్ టు బిల్డ్ హర్ ఓన్ లైఫ్. ఆమె తన కెరీర్ని తాను ఎంచుకోవాలని అనుకుంది. అంతే కదా దాని అర్థము. తన కాళ్ళపై నుంచోవాలనుకుంది అంటే ఓన్లీ కాళ్ళపై నుంచోవాలని అర్థం కాదు. ఓకేనా గైస్, సెన్స్ అర్థం చేసుకోండి. షీ వాంటెడ్ టు స్టాండ్ ఆన్ హర్ ఓన్ ఇన్ లైఫ్లో తనకు తాను ఆమె నుంచోవాలనుకుంది. షీ వాంటెడ్ టు బి ఇండిపెండెంట్గా ఉండాలనుకుంది. షీ వాంటెడ్ టు బి ఇండిపెండెంట్. అంతే కదా. ఒకరోజు ఆమె ఇష్టం లేకపోయినా ఆమెకు మధు అనే వ్యక్తితో పెళ్లి చేశారు. ఒకరోజు ఆమెకి ఇష్టం లేకపోయినా మధు అనే వ్యక్తితో ఆమెకు పెళ్లి చేశారు. ఓకేనా. ఒకరోజు ఆమెకి ఇష్టం లేకపోయినా ఆమెకు మధు అనే వ్యక్తితో పెళ్లి చేశారు. ఎలా చెప్తాము? సో వన్ డే షీ గాట్ మ్యారీడ్. మధు అనే వ్యక్తి పెళ్లి చేశారు. షీ గాట్ మ్యారీడ్ టు మధు. అంతే కదా. షీ గాట్ మ్యారీడ్ టు మ్యాన్ కాదు, మధు. షీ గాట్ మ్యారీడ్ టు మధు అనే వ్యక్తితో పెళ్లి చేశారు. అంటే అలాగే చెప్తాను. షీ గాట్ మ్యారీడ్ టు మధు. ఒకరోజు ఆమెకు ఇష్టం లేకపోయినా ఆమెకు మధు అనే వ్యక్తి పెళ్లి చేశారు. ఎలా చెప్తాము అంటే షీ గాట్ మ్యారీడ్ టు మధుతో పెళ్ళయింది. ఎలా చెప్తాము? సో ఆల్దో ఒక్క నిమిషం గైస్. సో షీ గాట్ మ్యారీడ్ టు మధు ఆల్దో షీ డిడెంట్ లైక్. అంతే కదా. షీ డిడెంట్ లైక్ గెటింగ్ మ్యారీడ్. ఆమె పెళ్ళి ఇష్టం లేకపోయినా సో వన్ డే షీ గాట్ మ్యారీడ్ టు మధు ఆల్దో షీ డిడెంట్ లైక్ గెటింగ్ మ్యారీడ్. ఆమెకు పెళ్ళి ఇష్టం లేకపోయినా ఆమెకు మధుతో పెళ్లి చేశారు. షీ గాట్ మ్యారీడ్ టు మధు. ఓకేనా గైస్. ఆమె మధుతో జీవించాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు బి విత్ మధు. షీ హ్యాడ్ టు బి విత్ మధుతో జీవించాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు బి విత్ మధుతో ఉండాల్సి వచ్చింది అంటే జీవించాల్సి వచ్చింది. అంతే కదా. మధు మంచి వ్యక్తి కానీ అతను తండ్రి మంచి వ్యక్తి కాదు. మధు మంచి వ్యక్తి కానీ అతడు తండ్రి మంచి వ్యక్తి కాదు. దో మధు మధ అని రాశాను. దో మధు was a nice person. State of being guys was a nice person. State of being అర్థం చేసుకోండి. నాన్ ఫ్రేజ్ was a nice person at అయినా అతని తండ్రి మంచి వ్యక్తి కాదు. దో మధు was a nice person at
తను మంచి వ్యక్తి కాదు. హిస్ ఫాదర్ వాజ్ నాట్ అ గుడ్ పర్సన్. అలా చెప్పచ్చు కదా. దో మధు వాజ్ అ నైస్ పర్సన్ ఎట్ హిస్ ఫాదర్ వాజ్ నాట్ ఎ గుడ్ పర్సన్. లేదంటే ఇలా కూడా చెప్పచ్చు. సో మధు వాజ్ అ గుడ్ పర్సన్, వాజ్ అ నైస్ పర్సన్. సో నైస్ పర్సన్. ఆన్ ద కాంట్రరీ, his father was not a good person. దానికి విరుద్ధంగా ఆయన ఫాదర్ కూడా దానికి విరుద్ధంగా ఆయన ఫాదర్ మంచివాడు కాదు. ఓకేనా. అతను ఒక్క నిమిషం గైస్, ఇది రికార్డ్ అవుతుందో లేదో. అతను ఒక గొడవలు పడే వ్యక్తి. సో హీ వాజ్ అ బెలిజిరెంట్ పర్సన్. గొడవలు పడే వ్యక్తి కదా. ఎక్కువ న్యూస్ పేపర్లో ఇలాంటి వర్డ్స్ వస్తుంటాయి గైస్. బెల్జిరెంట్ పర్సన్ అంటే గొడవలు పడుతూ ఉంటాడు. సో అతను గొడవలు పడే వ్యక్తి. సో హీ వాజ్ అన్ బెల్జిరెంట్ పర్సన్. ఓకేనా. ఇదంతా నౌన్ ఫ్రేజ్ అయింది. ఇదంతా స్టేట్ ఆఫ్ బీయింగ్. సో నా ఆన్లైన్ క్లాస్ స్టూడెంట్స్కి ఇంకా బాగా అర్థమవుతుంది. నేను ఎలా నేర్పించానో వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది, ఎలా నేర్పిస్తానో కూడా. హీ వాజ్ అ బెల్జిరెంట్ పర్సన్. చూడండి గైస్, నా ఆన్లైన్ క్లాసెస్ స్టూడెంట్స్ ఎవరైనా చూస్తున్నారో చూడండి. హీ వాజ్ అ బెల్జిరెంట్ పర్సన్. దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇన్ పాస్ట్ టెన్స్. ఓకేనా. అతనికి ఆడవాళ్ళు పని చేయడం ఇష్టం ఉండదు. He didn't like women. He didn't like women working. He didn't like women working. పని చేయడం ఎక్కడ? ఇన్ ది ఆఫీస్. He didn't like women working in the office. పని చేయడం అంటే ఇంట్లో పని చేయడం ఇష్టం ఉండదు అని మీనింగ్ వస్తుంది కదా. ఆఫీస్లో పని చేయడం ఆయనకి ఇష్టం ఉండదు. హీ డిడెంట్ లైక్ ఉమెన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్. బట్ యాక్చువల్గా ఇక్కడ ఏం చెప్పాలంటే ఇది పాస్ట్లో చెప్తున్నాం కాబట్టి స్టోరీ మొత్తము పాస్ట్లో రాశాను. యాక్చువల్లీ హీ డజంట్ లైక్ ఉమెన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్. అతనికి ఇష్టం ఉండదు. ఓకేనా. మన ఇష్టాలు చెప్పినప్పుడు ప్రెజెంట్ టెన్స్ యూస్ చేస్తాం కదా. హీ డజంట్ లైక్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్. బట్ ఎక్కడ ఒక స్టోరీ క్రియేట్ చేస్తాం కాబట్టి చెప్పొచ్చు హీ డిడెంట్ లైక్ ఉమెన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్. అతనికి ఇష్టం ఉండేది కాదు అనే మీనింగ్ వస్తుంది. ఓకేనా. హీ డిడెంట్ లైక్ ఉమెన్ వర్కింగ్ ఇన్ ది ఆఫీస్. ఇంకా ఇలా కూడా చెప్పొచ్చు. అంటే పని చేయడం ఇష్టం ఉండదు అంటే వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండడం ఇష్టం ఉండదు అంటే హీ డిడెంట్ లైక్ అలా చెప్తాము ఉమెన్ బీయింగ్ ఇండిపెండెంట్. సో ఉమెన్ బీయింగ్ ఇండిపెండెంట్ అంతే కదా స్పెల్లింగ్. ఇండిపెండెంట్. సో ఇట్ డిడెంట్ లైక్ ఉమెన్ బీయింగ్ ఇండిపెండెంట్ అంటే ఇండిపెండెంట్గా ఉంటారు కదా, అలా అతనికి ఇష్టం ఉండదు. ఇదైనా చెప్పొచ్చు, అదైనా చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఇండిపెండెంట్ అంటే అదే మీనింగ్ వస్తుంది కదా. అతనికి పని చేయడం ఇష్టం ఉండదు అంటే వాళ్ళు పని చేసి వాళ్ళు ఓకేనా. భావాన్ని అర్థం చేసుకోండి ఇక్కడ. ఓకేనా గైస్, భావాన్ని అర్థం చేసుకోండి గైస్. ఇక్కడ ఉన్నట్టు దించడం కాదు, మనకు ట్రాన్స్లేషన్ కాదు. ఓకేనా. కానీ ప్రియా జాబ్ చేయాలనుకుంది. ఆమె జాబ్ చేయకపోతే ఆమె చదివిన చదువుకు అర్థం ఏముంది అని ఆమె అనుకుంది. ఈ విషయం ఆమె భర్తకు చెప్పింది. ఓకే, చాలా పెద్దది ఉంది. కానీ ప్రియా జాబ్ చేయాలనుకుంది. బట్ ప్రియా ఏమనుకుంది? వాంటెడ్ టు డూ అ జాబ్. జాబ్ చేయాలనుకుంది. ఓకేనా. ప్రియా ఒక జాబ్ చేయాలనుకుంది. జాబ్. ఆమె చదివిన చదువుకు అర్థం ఏముంది? జాబ్ చేయకపోతే ఆమె చదివిన చదువుకు అర్థం ఏముంది అని ఆమె అనుకుంది కదా. ఫస్ట్ అర్థం. ప్రియా వాంటెడ్ టు డూ అ జాబ్.
షీ థాట్ what? She thought that it would be it would be such a waste of education, huh? It would be such a waste of it would be such a waste of her education, huh? Her education ఇఫ్ షీ డిడెంట్ వర్క్. అంతే కదా, ఆమె చేయకపోతే అంది కదా, చేయకపోతే చదివిన చదువుకు అర్థమేముంది. ఇట్ వుడ్ బి సచ్ అ వేస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇఫ్ షీ డిడెంట్ డూ అ జాబ్. అంతే కదా, ప్రియా వాంటెడ్ టు డూ అ జాబ్. షీ థాట్ దట్ ఇట్ వుడ్ బి సచ్ అ వేస్ట్ ఆఫ్ హర్ ఎడ్యుకేషన్ ఇఫ్ షీ డిడెంట్ డూ అ జాబ్. అంతే కదా, వ్యర్థమైపోతుంది కదా, జాబ్ చేయకపోతే చదివిన చదువుకు అర్థమేముంది అని అంది. అంటే వ్యర్థమైపోతుంది కదా, అర్థం వస్తుంది. అర్థమేముంది అంటే అలా రాదు. ఇప్పుడు కూడా భావన అర్థం చేసుకోండి, సెంటెన్స్ దీని అర్థమే ఇది. కానీ ప్రియా జాబ్ చేయాలనుకుంది, ఆమె జాబ్ చేయకపోతే ఆమె చదివిన చదువుకు అర్థమేముంది అని ఆమె అనుకుంది. ఈ విషయం భర్తకు చెప్పింది. బట్ ప్రియా వాంటెడ్ టు డూ అ జాబ్. షీ థాట్ దాట్ ఇట్ వుడ్ బి సచ్ అ వేస్ట్ ఆఫ్ హర్ ఎడ్యుకేషన్ ఇఫ్ షీ డిడ్ంట్ డూ అ జాబ్. జాబ్ చేయకపోతే షీ టోల్డ్ దిస్ టు షీ టోల్డ్ దిస్ టు హర్ హస్బెండ్. ఆమె భర్తకు చెప్పింది. షీ టోల్డ్ దిస్ టు హర్ హస్బెండ్. అయిపోయింది సెంటెన్స్. ఆమె భర్త మధు అతని మామగారిలా కాదు, అతను ప్రియాని సపోర్ట్ చేస్తుండేవాడు. ఆమె భర్త మధు, సో హర్ హస్బెండ్ మధు అతని భర్త మధు అతని మామగారిలా కాదు, అతను ప్రియను సపోర్ట్ చేస్తూ ఉండేవాడు అయింది. ఆమె భర్త మధు మామగారిలా కాదు అంటే హస్బెండ్ మధు హూ డస్ నాట్ టేక్ ఆఫ్టర్ హిస్ ఫాదర్. అంతే కదా, హిస్ ఫాదర్. సో అంటే ఆ ప్రవర్తన మామగారులాగా అంత రూడ్గా ఉండడం అలా కాదు ఆమె భర్త, ప్రియ భర్త. హర్ హస్బెండ్ మధు హూ డజంట్ టేక్ ఆఫ్టర్ హిస్ ఫాదర్. ఎవరైతే అతని మామగారులా ఉండడు, అతని మామగారులనా ఆమె మామగారులా, అతని మామగారు అని చెప్పకూడదు, అతని ఫాదర్ అని చెప్పాలి. అతని నాన్నగారిలా కాదు, ఓకేనా. సో ఆమె మామగారు అని చెప్పాలి కానీ అతని మామగారు కాదు కదా ఆయన. సో ఆమె భర్త మధు అతని నాన్నగారిలా కాదు, ఓకేనా. అతను ప్రియను సపోర్ట్ చేస్తూ ఉండేవాడు. హర్ హస్బెండ్ మధు హూ డజంట్ టేక్ ఆఫ్టర్ హిస్ ఫాదర్. టేక్ ఆఫ్టర్ ఫ్రేజల్ వర్బ్ ఉంది కదా, మీకు తెలిసే ఉండొచ్చు. అంటే రిజంబల్స్ అంటే ఇది పోలిక అవుతుంది కదా, అది ఫిజికల్గా అపియరెన్స్ ఉన్నప్పుడు రిజంబల్స్ అంటాము. టేక్ ఆఫ్టర్ అంటే సో ఆ వ్యక్తిత్వాలు అంటాం, చెప్తాం కదా తెలుగులో, ఆ మీనింగ్ వస్తుంది అంతే గైస్. సో హిస్ ఫాదర్ అండ్ కాదు అతను ప్రియను సపోర్ట్ చేస్తుండేవాడు. అండ్ హీ యూస్ టు సపోర్ట్ అంటే హీ యూస్ టు సపోర్ట్ హర్. సో హీ యూస్ టు సపోర్ట్ హర్ చేస్తుండేవాడు, లేదంటే ఆల్వేస్ చేస్తుండేవాడు. హీ ఆల్వేస్ సపోర్ట్ హర్ చేస్తూ ఉండేవాడు. ఓకే, చేస్తుండే రిపీటెడ్ అవుతుంది కదా యాక్షన్, అందుకు యూస్ చేసాము. ఫాస్ట్ చేస్తూ ఉండేవాడు, రిపీటెడ్ హ్యాబిట్ లాగా చెప్తాం కదా, రిపీటెడ్ యాక్షన్స్. లేదంటే హీ వుడ్ సపోర్ట్, అది కూడా చెప్పచ్చు ఇక్కడ. సో హీ వుడ్ సపోర్ట్ హర్, హీ వుడ్ సపోర్ట్ హర్, ఓకేనా. హర్ అంటే ఎవరు? ప్రియా, ఓకేనా గైస్, అర్థం చేసుకోండి. కానీ ఆమె మామగారు అందుకు ఒప్పుకోలేదు. ప్రియా సపోర్ట్ చేసినందుకు ఆమె భర్తను తిట్టారు. ఒప్పుకోలేదు కదా, బట్
హిస్ ఫాదర్, ఆమె మామగారు, హిస్ హర్ ఫాదర్ ఇన్ లా, హర్ ఫాదర్ ఇన్ లా, ఫస్ట్ పేరు పెడతాం, ఫాదర్ ఇన్ లా, హర్ ఫాదర్ ఇన్ లా didn't agree, didn't accept that, దానికి ఒప్పుకోలేదు, ఆమె మామగారు అందుకు ఒప్పుకోలేదు. didn't accept that, ప్రియాని సపోర్ట్ చేసినందుకు ఆమె భర్తను తిట్టారు. సో తిట్టారు, అతని తిట్లు విని ప్రియా చాలా బాధపడింది. జాబ్ చేయాలని ప్రియా కళ ముక్కలైపోయింది. ఓకే, ప్రియాని సపోర్ట్ చేసినందుకు ఆమె భర్తను తిట్టారు, అతని తిట్లు విని ప్రియా చాలా బాధపడింది. ప్రియా జాబ్ చేయాలనే ప్రియా కళ ముక్కలైపోయింది. ఫస్ట్ ప్రియాని సపోర్ట్ చేసినందుకు ఆమె భర్తను తిట్టారు. హీ అంటే మామగారు. హీ స్కోల్డెడ్ హర్ హస్బెండ్, హర్ అంటే ప్రియా. ఓకేనా గైస్, హీ స్కోల్డెడ్ హర్ హస్బెండ్ ఫర్ టేకింగ్ ప్రియా సైడ్. ఓకేనా, ఫర్ టేకింగ్ ప్రియా సైడ్ అంటే ఆమె సైడ్ తీసుకున్నా, అంటే ప్రియా ఫర్ టేకింగ్ ప్రియా సైడ్ అంటే ఆమె సైడ్ తీసుకున్నందుకు, కానీ సపోర్ట్ చేసినందుకు. టేక్ సైడ్ అంటాం కదా, ఆల్వేస్ టేక్స్ హర్ సైడ్ అంటాం కదా, అంటే ఆమె సైడ్ ఎప్పుడు ఉంటాడు, సపోర్ట్ చేస్తాడు అని అర్థం. అతని తిట్లు విని బాధపడింది. అతను తిట్లు విని ప్రియా చాలా బాధపడింది. సో హీరింగ్ హిస్ కర్స్ వర్డ్స్, ఆమె చాలా బాధపడింది. షీ గాట్ అప్సెట్ అంతే కదా, అప్సెట్ అయిపోయింది. హీరింగ్ హిస్ కర్స్ వర్డ్స్ అంటే శాపనార్థం అని చెప్తాం కదా, ఆయన మాటలు విని, తిట్లు విని ఆమె అప్సెట్ అయిపోయింది. ఆమె చేంజ్ వచ్చింది కదా, అందుకే గాట్ అని రాసాము. ఓకేనా గైస్, గెట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామో అర్థమవుతుందా మీకు? గెట్ అనేది యూసేజ్ చాలా ఉంది. సో తన స్థితి చేంజ్ అయిపోయింది, వినిన తర్వాత అప్సెట్ అయిపోయింది. జాబ్ చేయాలని ప్రియ కళ ముక్కలైపోయింది. చేంజ్ వస్తుంది ఎప్పుడైనా. గాట్ అంటే బికమ్ అనేది ఒక యూసేజ్ కూడా ఉంది, అంటే గెట్ ప్లస్ యాడ్జెక్టివ్ వచ్చినప్పుడు సో మీకు ఒక చేంజ్ వస్తుంది. ఓకేనా గైస్, గెట్ ప్లస్ V3 అంటారు కదా, దాని అర్థం అది కాదు. నా ఆన్లైన్ స్టూడెంట్స్కి బాగా అర్థమవుతుంది నేను ఏది చెప్తున్నాను. ఓకేనా, గాట్ అప్సెట్, ఆమె జాబ్ చేయాలని ప్రియ కళ ముక్కలైపోయింది. సో హర్ డ్రీమ్ ఆఫ్ గెటింగ్ ఏ జాబ్, జాబ్ పొందడం, గెట్టింగ్ ఏ జాబ్ వాజ్ షాటర్డ్. ముక్కలైపోయింది, షాటర్డ్ అంటాం కదా, షాటర్డ్ స్పెల్లింగ్ కరెక్టేనా? ఓకే కరెక్టే అయ్యి ఉండొచ్చు. ఓకే షాటర్డ్ కరెక్టే అనుకుంటున్నాను. షాటర్డ్ అంతే, షాటర్డ్. సో హర్ డ్రీమ్ ఆఫ్ గెటింగ్ ఏ జాబ్ వాజ్ షాటర్డ్. సో హీ స్కోల్డెడ్ హర్ హస్బెండ్ ఫర్ టేకింగ్ ప్రియా సైడ్. హీరింగ్ హిస్ కర్స్ వర్డ్స్ షీ గాట్ అప్సెట్. హర్ డ్రీమ్ ఆఫ్ గెటింగ్ ఏ జాబ్ వాజ్ షాటర్డ్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో హీ స్కోల్డెడ్ హర్ హస్బెండ్ ఫర్ టేకింగ్ ప్రియా సైడ్. టేకింగ్ ప్రియా సైడా? టేకింగ్ ప్రియా సైడ్. సో టేకింగ్ ప్రియా సైడ్. ఓకే. హీరింగ్ హిస్ కర్స్ వర్డ్స్ షీ గాట్ అప్సెట్. హర్ డ్రీమ్ ఆఫ్ గెటింగ్ ఎ జాబ్ వాజ్ షాటర్డ్. అయిపోయింది. మధు ఒక కన్సల్టెన్సీ నడిపేవాడు. సో నడిపేవాడు కదా మధు. యూస్ టు నడిపేవాడు అంటే యూస్ టు రన్నా ఒక కన్సల్టెన్సీ అంటే అలాగా కన్సల్టెన్సీ. ఓకేనా. మధు వాజ్ అరెస్ట్ అయ్యాడు కదా, వాజ్ అరెస్టెడ్ ఎందుకు?
అరెస్టెడ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ప్రజల దగ్గర డబ్బు తీసుకుని మోసం చేసినందుకు. ఫర్ మోసం చేసినందుకు, చీటింగ్ పీపుల్ బై కలెక్టింగ్ మనీ. కలెక్టింగ్ మనీ ఉద్యోగాలు ఇప్పిస్తాను. ఫర్ ఫైండింగ్ దెమ్ జాబ్. One day Madhu was arrested for cheating people. Okay na. By collecting money for finding them jobs. 1 minute guys. Jobs. One day Madhu was arrested for cheating people by collecting money for finding them jobs. Okay na. మధు జైల్లో ఉన్నప్పుడు అతని కుటుంబం రోజు గడవడానికి ఇబ్బంది పడింది. ఓకే, ఎలా చెప్తాము? మధు జైల్లో ఉన్నప్పుడు వెన్ మధు వాజ్ బిహైండ్ బార్స్, ఇందులో కాదు, బిహైండ్ బార్స్ అతని కుటుంబం రోజు గడవడానికి ఇబ్బంది పడింది అంటే హిస్ ఫ్యామిలీ ఇబ్బంది పడింది అంటే హిస్ ఫ్యామిలీ వర్ హ్యాండ్ టు మౌత్ సిచ్యువేషన్. సో హిస్ ఫ్యామిలీ వర్ హ్యాండ్ టు మౌత్ సిచ్యువేషన్ అని చెప్పచ్చు, సరిపోతుంది. హ్యాండ్ టు మౌత్ సిచ్యువేషన్ అంటే రోజు గడవడానికి ఇబ్బంది పడింది. ఓకేనా? వెన్ మధు వాజ్ బిహైండ్ బార్స్ హిస్ ఫ్యామిలీ వర్ హ్యాండ్ టు మౌత్ సిచ్యువేషనా చెప్పచ్చు, లేదంటే ఇలా చెప్పచ్చు, వర్ లీవింగ్ హిస్ ఫ్యామిలీ వర్ లీవింగ్ హ్యాండ్ టు మౌత్. సో వెన్ మధు వాజ్ బిహైండ్ బాస్ హిస్ ఫ్యామిలీ వర్ లివింగ్ హ్యాండ్ టు మౌత్ అని చెప్పచ్చు, లేదంటే దే వర్ హ్యాండ్ టు మౌత్ సిచ్యువేషన్. సో రోజు గడవడానికి ఇబ్బంది పడ్డారు ఆ కుటుంబం. ఇది చూసి ప్రియా జాబ్ చేయడానికి సిద్ధపడింది. అప్పుడు ప్రియా మామగారు ఆమెను ఆపలేదు, ఎందుకంటే ప్రియా జాబ్ చేస్తే కానీ ఆ కుటుంబానికి రోజు గడవదు. సో ఓకే, ఎక్సలెంట్. దిస్ ఈజ్ కర్మ. తెలుగులో రాసినప్పుడు నేను అంత గమనించలేదు, ఒక్క నిమిషం. ఇది చూసి ప్రియా జాబ్ చేయడానికి సిద్ధపడింది, అప్పుడు ప్రియా మామగారు ఆమెను ఆపలేదు. ఇది చూసి సీయింగ్ దిస్ ప్రియా decided to do a job. Priya decided to do a job. అప్పుడు ప్రియ మామగారు ఆమెను ఆపలేదు. దెన్ ప్రియా మామగారు కదా, ప్రియాస్ ఫాదర్ ఇన్ లా ఆపలేదు, సిద్ధపడింది. ఆమెను చూసి ఆమె మామగారు ఆపలేదు. didn't stop her. ఆమెను ఆపలేదు. ఓకే, didn't stop her అంతే, అర్థమవుతుంది కదా, మనకు తెలుసు కదా. సీయింగ్ దిస్ ప్రియా డిసైడెడ్ టు డూ అ జాబ్, దెన్ ప్రియాస్ ఫాదర్ ఇన్ లా didn't stop her. ఆమెను ఆపలేదు, ఎందుకంటే ప్రియా జాబ్ చేస్తే కానీ ఆ కుటుంబానికి రోజు గడవదు. ఎందుకంటే రోజు గడవదు, యాజ్ జాబ్ చేస్తే కానీ ఆ కుటుంబానికి రోజు గడవదు. యాజ్ దే వర్ హ్యాండ్ టు మౌత్ సిచ్యువేషన్. దే వర్ హ్యాండ్ టు మౌత్ సిచ్యువేషన్. హ్యాండ్ టు మౌత్ situation. As seeing this, Priya decided to do a job, then Priya's father-in-law didn't stop her. చేయలేదు, యాజ్ దే వర్ హ్యాండ్ టు మౌత్ సిచ్యువేషన్. ఎందుకంటే వాళ్ళు రోజు గడవడానికి ఇబ్బంది పడుతున్నారు కదా, చేస్తే కానీ ఆ కుటుంబానికి రోజు గడవదు. బికాజ్ దే వర్ హ్యాండ్ టు మౌత్ సిచ్యువేషన్,
ఇఫ్ షీ డిడెంట్ డూ అ జాబ్ రాద్దాం. ఇఫ్ షీ డిడెంట్ do a job, if she didn't do a job, ఆమె జాబ్ చేయలేదు అనుకోండి, సారీ కామా పెట్టే, if she didn't do a job, they could not make their ends meet. అంతే, వాళ్ళకి గడవదు. ఇంకా ఆమె జాబ్ చేయలేదనుకోండి, ఇఫ్ షీ డిడెంట్ డూ అ జాబ్ దే కుడ్ నాట్ మేక్ దేర్ ఎండ్స్ మీట్, వాళ్ళకి ఇంకా రోజు గడవదు. అర్థమవుతుందా? సీయింగ్ దిస్ ప్రియా డిసైడెడ్ టు డూ అ జాబ్, దెన్ ప్రియాస్ ఫాదర్ ఇన్ లా డిడెంట్ స్టాప్ హర్, ఆమెను ఆపలేదు. యాజ్ దేవర్ హ్యాండ్ టు మౌత్ సిచ్యువేషన్, ఎందుకంటే వాళ్ళు హ్యాండ్ టు మౌత్ సిచ్యువేషన్లో ఉన్నారు, అంటే రోజు గడవని పరిస్థితిలో ఉన్నారు. ఇఫ్ షీ డిడెంట్ డూ అ జాబ్ అంటే ఆమెకు చేయకపోయినట్లయితే, అంటే చేస్తుంది, ఆమె చేయకపోయినట్లయితే దే కుడ్ నాట్ మేక్ దేర్ ఎండ్స్ మీట్, అంటే వాళ్ళు రోజు గడవదు వాళ్ళకి. దే కుడ్ నాట్ మేక్ దేర్ ఎండ్స్ మీట్ తెలుసు కదా మీకు, ఓకేనా? అతనికి ఇప్పుడు అర్థమవుతుంది ఓటమి అంటే ఏమిటో. నౌ హీ అర్థమవుతుంది, హీ అండర్స్టాండ్స్ ఓటమి అంటే ఏమిటో, ఎలా ఉంటుందో అంటాం కదా. హౌ ద ఫెయిల్యూర్ విల్ బి how the failure will be. So now he understands how the failure will be. ఓటమి అంటే ఏమిటో, ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుంది అతనికి. ఓకేనా గైస్? సో ఐ హోప్ యూ మస్ట్ హ్యావ్ లైక్డ్ దిస్ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ స్టోరీ అనేది క్రియేట్ చేసాం మనం, చూడండి ఒకసారి నేను చదువుతాను మొత్తం ఫస్ట్ నుంచి. సో ఒక అమ్మాయి ఉండేది, ఆమె పేరు ప్రియా. దేర్ వాజ్ ఎ గర్ల్ హూజ్ నేమ్ వాజ్ ప్రియా. ఆమె చాలా తెలివైన అమ్మాయి. హీ వాజ్ సచ్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్. ఆమె తన కాళ్ళపై తాను నుంచోవాలనుకునేది. షీ వాంటెడ్ టు స్టాండ్ ఆన్ హర్ ఓన్ ఇన్ లైఫ్. ఒకరోజు ఆమెకు ఇష్టం లేకపోయినా ఆమెకు మధు అనే వ్యక్తితో పెళ్లి చేశారు. వన్ డే షీ గాట్ మ్యారీడ్ టు మధు, ఆల్దో షీ డిడెంట్ లైక్ గెటింగ్ మ్యారీడ్. ఆమె మధుతో జీవించాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు బి విత్ మధు. మధు మంచి వ్యక్తి కానీ అతని తండ్రి అంత మంచి వ్యక్తి కాదు. దో మధు వాజ్ అ నైస్ పర్సన్, ఎట్ హిస్ ఫాదర్ వాజ్ నాట్ అ గుడ్ పర్సన్. సో ఇలా కూడా చెప్పచ్చు, మధు వాజ్ అ నైస్ పర్సన్, ఆన్ ద కాంట్రరీ హిస్ ఫాదర్ వాజ్ నాట్ అ గుడ్ పర్సన్. అతను గొడవలు పడే వ్యక్తి. హీ వాజ్ అ బెల్జిరెంట్ పర్సన్. హీ అంటే ప్రియాస్ ఫాదర్ ఇన్ లా, ఓకేనా? అతనికి ఆడవాళ్ళు పనిచేయడం ఇష్టం ఉండదు. హీ డిడెంట్ లైక్ ఉమెన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్. ఉమెన్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్. సో ఇంకోటి కూడా రాసాం, హీ డిడెంట్ లైక్ ఉమెన్ బీయింగ్ ఇండిపెండెంట్, అంటే ఇండిపెండెంట్గా వాళ్ళు స్వతహాగా ఉండడం, అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచోవడం అనేది అతనికి ఇష్టం ఉండదు. ఇండిపెండెంట్ ఉమెన్ అనేది అతనికి ఇష్టం ఉండదు. ఎవరికి? ప్రియాస్ ఫాదర్ ఇన్ లాకి. హీ డిడెంట్ లైక్ ఉమెన్ బీయింగ్ ఇండిపెండెంట్. కానీ ప్రియా జాబ్ చేయాలనుకుంది. ఆమె జాబ్ చేయకపోతే ఆమె చదివిన చదువుకు అర్థం ఏముంది అని ఆమె అనుకుంది. ఈ విషయం ఆమె భర్తకు చెప్పింది. బట్ ప్రియా వాంటెడ్ టు డూ అ జాబ్. షీ థాట్ దట్ ఇట్ వుడ్ బీ సచ్ అ వేస్ట్ ఆఫ్ హర్ ఎడ్యుకేషన్ ఇఫ్ షీ డిడెంట్ డూ అ జాబ్. షీ టోల్డ్ దిస్ టు హర్ హస్బెండ్. ఆమె భర్త మధు అతని నాన్నగారిలా కాదు, అతను ప్రియాని సపోర్ట్ చేస్తుండేవాడు. హర్ హస్బెండ్ మధు, హూ డజంట్ టేక్ ఆఫ్టర్ హిస్ ఫాదర్ అండ్ హీ యూజ్ టు సపోర్ట్ హర్, హీ వుడ్ సపోర్ట్ హర్ అని కూడా చెప్పచ్చు, చేస్తుండేవాడు. బట్ కానీ ఆమె మామగారు అందుకు ఒప్పుకోలేదు. బట్ హర్ ఫాదర్ ఇన్ లా డిడెంట్ యాక్సెప్ట్ దాట్. హర్ అంటే ఎవరు? ప్రియా. హర్ ఫాదర్ ఇన్ లా డిడెంట్ యాక్సెప్ట్ దాట్. ప్రియాని సపోర్ట్ చేసినందుకు ఆమె భర్తని తిట్టారు. అతని తిట్లు విని ప్రియా చాలా బాధపడింది. జాబ్ చేయాలనే ప్రియ కల ముక్కలైపోయింది. హీ అంటే ఎవరు? ప్రియాస్ ఫాదర్ ఇన్ లా. హీ స్కోల్డెడ్ హర్ హస్బెండ్. హర్ హస్బెండ్ అంటే ప్రియాస్ హస్బెండ్. హీ స్కోల్డెడ్ హర్ హస్బెండ్ ఫర్ టేకింగ్ ప్రియాస్ సైడ్ తీసుకున్నందుకు. హీరింగ్ హిస్ కర్స్ వర్డ్స్ షీ గాట్ అప్సెట్. అతని శాపనార్థాలు విని ఆమె అప్సెట్ అయింది. హర్ డ్రీమ్ ఆఫ్ గెటింగ్ ఎ జాబ్ వాజ్ షాటర్డ్. ఆమె జాబ్ చేయాలని ఆమె కళ ముక్కలైపోయింది.
మధు ఒక కన్సల్టెన్సీ నడిపేవాడు. మధు యూస్ టు రన్ అ కన్సల్టెన్సీ. ఒకరోజు మధుని పోలీసులు అరెస్ట్ చేశారు ఉద్యోగాలు ఇప్పిస్తానని ప్రజల దగ్గర డబ్బు తీసుకొని మోసం చేసినందుకు. వన్ డే మధు వాజ్ అరెస్టెడ్ ఫర్ చీటింగ్ పీపుల్ బై కలెక్టింగ్ మనీ ఫర్ ఫైండింగ్ దెమ్ జాబ్స్. ఓకేనా, వన్ డే మధు వాజ్ అరెస్టెడ్ ఫర్ చీటింగ్ పీపుల్ బై కలెక్టింగ్ మనీ ఫర్ ఫైండింగ్ దెమ్ జాబ్స్. మధు జైల్లో ఉన్నప్పుడు అతని కుటుంబం రోజు గడవడానికి ఇబ్బంది పడింది. వెన్ మధు వాజ్ బిహైండ్ బార్స్ హిస్ ఫ్యామిలీ వర్ హ్యాండ్ టు మౌత్ సిచ్యువేషన్, లేదా హిస్ ఫ్యామిలీ వర్ లివింగ్ హ్యాండ్ టు మౌత్. ఓకేనా, ఇది చూసి ప్రియా జాబ్ చేయడానికి సిద్ధపడింది. అప్పుడు ప్రియ మామగారు ఆమెను ఆపలేదు, ఎందుకంటే ప్రియా జాబ్ చేస్తే కానీ ఆ కుటుంబానికి రోజు గడవదు. సీయింగ్ దిస్ ప్రియా డిసైడెడ్ టు డూ అ జాబ్. దెన్ ప్రియాస్ ఫాదర్ ఇన్ లా డిడెంట్ స్టాప్ హర్ యాజ్ దే వర్ హ్యాండ్ టు మౌత్ సిచ్యువేషన్. ఇఫ్ షీ డిడెంట్ డూ అ జాబ్ దే కుడ్ నాట్ మేక్ దేర్ ఎండ్స్ మీట్. ఓకేనా గైస్, అతనికి ఇప్పుడు అర్థమవుతుంది ఓటమి అంటే ఏమిటో. నౌ హీ అండర్స్టాండ్స్ హౌ ద ఫెయిల్యూర్ విల్ బీ. I hope you must have liked this video. If you like this video, please give a like to my videos. So if you are new to this channel, please subscribe to my channel guys. Okay guys, bye.